చెప్తున్నాం కాబట్టి. సరే, ఈ గ్రహస్థితులంతా కూడా ప్రతి ఒక్కరికి కూడా కొన్ని ఆశలు, నాకు ఉద్యోగం వస్తుందా, నాకు వ్యాపారం బాగుంటుందా, నాకు పెళ్లి జరుగుతుందా, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా, చాలా క్వశ్చన్స్ అన్నీ ఉంటాయి. వాటన్నిటికీ కూడాను ఇదొక రిలీఫ్గా ఉంటుంది అని చెప్పగలుగుతున్నాను. తర్వాత మీ యొక్క జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వాళ్ళు చాలామంది మమ్మల్ని సంప్రదిస్తున్నారు చూస్తారా. ఓన్లీ వాట్సాప్ చేయండి, కాల్ చేయకండి దయచేసి. వాట్సాప్ చూసిన తర్వాత మా అడ్మిన్ మీకు రిప్లై ఇస్తారు, అదొకటి. తర్వాత 21 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలు దయచేసి జాతకం గురించి తెలుసుకోకండి. మీరు చదవండి, చదివి అభివృద్ధిలోకి రండి. 61 సంవత్సరాలు షష్టి పూర్తి అయిన తర్వాత ఉన్నవాళ్ళు మీరు అన్నిటినీ జీవితంలో చూసారు కాబట్టి మీకు జాతకం అక్కర్లేదండి. మీరు భగవంతుని ఆశీర్వాదం పొందిన వాళ్ళు. అండ్ అడిగేవాళ్ళు ఇల్లీగల్ క్వశ్చన్స్ ఏది అడగకూడదు. మీ ఫినాన్షియల్ అప్పులు బాగైపోయిందని అని అంతా కూడా అలాంటివి అడగకండి. మీ జీవితంలో ఎదగడానికి వృత్తి వ్యాపారం గురించి అడగండి, అదొకటి. తర్వాత జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదైవం కులదైవాన్ని నమ్మండి, జాతకం కూడా సహకరిస్తుంది. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 12వ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా, మీరు పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదం, రేవతి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు మార్చి నెల శుభాశుభ ఫలితాలు అంటే 7.5 శని, 7.5 శని ఉంది. మరి ఏం జరుగుతుంది అని అంటే కుంభరాశి నుంచి మీ రాశిలోకి మారుతున్నాడు. కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది, కానీ శని ఒకటి బాలంటే మిగతా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కదా. ఈ మార్చి నెల కాస్త హెచ్చు తగ్గులు ఉన్నా కూడా కుజుడు బలమైన స్థితిలో ఉన్నాడు. బుధుడు మీకు అనుకూలంగా లేకపోయినా సూర్యుడు 5వ ఇంటిని సూచిస్తున్నాడు. చంద్రుడు స్థుభస్థానంలో ఉన్నాడు. శని తిరోగమనంలో ఉన్నాడు. 2వ ఇంట్లో బృహస్పతి. ఉద్యోగం ఉత్సాహంగా సాగిపోతుంది. ఉద్యోగం మారడానికి ఇది సమయం కాదు, కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే స్థానచలనం అయ్యారంటే ఉన్న ఉద్యోగం కాస్త ఊడుతుంది. వ్యాపారాలు కాస్త ముందు వెనకగా ఆశాజనకంగా జరిగిపోతూ ఉంటుందని చెప్పచ్చు. ఆర్థిక వ్యవహారాలు సజావుగా సాగుతాయి, కానీ మనం ఇవ్వవలసిన డెట్స్ ఉంటాయి చూసారా, అవి కాస్త ప్రెషర్స్ ఉంటాయి, కాస్త ఆలోచించరు. వృత్తి వ్యాపారం ఉద్యోగాల్లో ఆదాయానికి లోటు ఉండదు, కానీ ఖర్చు కూడా అంతే పెరుగుతుంది. అది కూడా సుఖమైనటువంటి ఖర్చులు అని చెప్పచ్చు. ఇల్లు కట్టుకోవడం, భూమి కొనడం, లేకపోతే ఇంకోటి ఏదైనా అప్పులు తిరిగి ఇలాంటివి జరుగుతుంది. పెండింగ్ పనులు కాస్త పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మంచి పరిచయాలు ఏర్పడతాయి. కుటుంబం మీద బాగా ఖర్చు పెడతారు. ఇంటి వాళ్ళ కోసం ఎక్కువ ఖర్చు ఉంటుంది. ఉద్యోగం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి, పెళ్లి కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి ఉగాది వరకు వెయిట్ చేయండి. ఉగాది తర్వాత మంచి సానుకూల స్పందన వచ్చేస్తుంది. విద్యార్థులు ఘన విజయం సాధించడానికి చాలా శ్రమ పడితే ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోవాల్సిందే. మీరు గట్టిగా చూసుకోకపోతే శస్త్రచికిత్స కూడా అయ్యే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమమైనటువంటి కాలం. ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్త. ఎందుకంటే 7.5 శని నాలిక మీద కూర్చున్నాడు. ప్రతి ఒక్కరితో మాట్లాడేటప్పుడు గౌరవ మర్యాదలతో మాట్లాడాలి. తస్మాత్ జాగ్రత్త. దస్తావేజులు, మీ యొక్క డాక్యుమెంట్స్ ఏమైనా మిస్ప్లేస్ అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి. షేర్ మార్కెట్లో ఈ నెల ఇన్వెస్ట్ చేయకుండా ఉండడం మంచిది. వ్యవసాయదారులకి బాగుందని కూడా చెప్పచ్చు. సాఫ్ట్వేర్ వాళ్ళకి బాగా స్ట్రెస్ అండి ఈ నెల, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీడియా, ఐటీ రంగం వారికి, సర్వీస్ సెక్టార్లో ఉన్నరికి, డాక్టర్స్, అడ్వకేట్స్, పోలీస్ డిపార్ట్మెంట్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాటికి అందరికీ కూడా మంచి ఫలితాలు ఉన్నాయని కూడా చెప్పచ్చు. ఆహారం తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్త. ఈ రోడ్ సైడ్ ఆహారాన్ని ఎంత అవకాశం ఉంటే అంత అవాయిడ్ చేయండి. పాజిటివ్ డేస్ ఈ నెల ఎలా ఉంటుందంటే మార్చి 2, 5, 8, 11 అని చెప్పచ్చు. చంద్రాష్టమం మార్చి 17, 3, 2025 1:15 ఉదయం నుండి 19, 3, 2025 2:06 వరకు చంద్రాష్టం ఉంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి అదృష్ట సంఖ్య ఈ నెల 2 మరియు 7. పరిహారం మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. ఆదివారం రాహుకాల సమయంలో భైరవ స్వామి వారికి ఒక నెయ్యి దీపం వెలిగించండి. ప్రదోష కాలంలో శివుడికి అభిషేకం చేయండి. అన్ని రకాలుగా మీకు అనుకూలం జరుగుతుంది. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి మాలను ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగానూ ఉంటారు. ఇంకను మీ యొక్క కోరికలన్నీ తెరవడానికి మీ యొక్క ఇంటి ఇలవేల్పు దగ్గరికి వెళ్ళి మీ వయస్సు సంఖ్య ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి. విజయోస్తు.
ఈ 12 ద్వాదశ రాశి ఫలితాలన్నీ పొందిన ప్రతి ఒక్కరు కూడా ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారి 18 అవతారముల దేవాలయం తిరుపతిలో మీకోసం ప్రార్థన చేస్తున్నాం. ఈ దేవాలయాన్ని బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు జీవకోన అనే ప్రాంతంలో జీవలింగేశ్వర స్వామి సన్నిధానంలో నిర్వర్తించారు. ఇది రైల్వే స్టేషన్ బస్టాండ్ తిరుపతి నుండి 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా స్వామివారి దర్శనం చేసుకోండి. ఆ భగవంతుని అనుగ్రహం పొందండి. ఆయురారోగ్యంగా ఉండండి, సంతోషంగా ఉండండి. వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శరణమయ్యప్ప. ఆర్థికంగా చాలా మెరుగుపడతారు. కొత్త దుస్తులు, ఆభరణాలు కొంటారు. మనసులో విశ్వాసం పెరుగుతుంది. ఎస్ ఐ క్యాన్ అన్నట్టుగా ఏదైనా సాధించే అద్భుతమైనటువంటి భావన మీకు పెరుగుతుంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. పాత వాహనాన్ని మార్చండి, కొత్త వాహనాన్ని కొనండి. ఇవన్నీ యోగం. ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరుగుతాయి. సహోద్యోగుల నుండి కొద్దిగా సమస్యలున్నా ఆశించిన పదోన్నతులు రాబోతున్నాయి. జీతాలు పెరగబోతున్నాయి. సైన్యం, పోలీస్, అగ్నిమాపక, డాక్టర్, టీచర్స్, లెక్చరర్స్ తదితర విభాగాల్లో పనిచేసే వారికి పదోన్నతి 100%, కోరుకున్న చోటుకు ట్రాన్స్ఫర్స్ 100%. వృత్తి జీవితంలో రాబడి కొత్తగా పెరుగుతుంది. వ్యాపారంలో ఆర్థిక పరిస్థితి ఇంతింతై వటుడింతే అన్నట్టుగా పెరుగుతూ ఉంటుంది. వ్యాపారంలో ఆదాయానికి లోటు ఉండదు, కానీ అనవసర ఖర్చులు కూడా విపరీతంగా పెరిగే అవకాశం ఉన్నాయి. కొత్త వ్యాపారం, ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బ్రాంచెస్, అది విదేశీయ కానీ స్థానికంగా కానీ మీ యొక్క బిజినెస్ని ఎక్స్పాన్షన్ చేసుకునే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రస్తుతానికి డబ్బు ఇవ్వడం తీసుకోవడం వంటి పెట్టుకోకూడదు. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్తలు అందుతాయి. చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు. ఇంట బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. రావలసినటువంటి డబ్బును గట్టి ప్రయత్నంతో వసూలు చేసుకుంటారు. ఎన్ని రకాల బంధువుల నుంచి శుభ కార్యక్రమాలకి ఆహ్వానాలు అందుతాయి. భార్యాల భర్తల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. కుటుంబంలో ఆనందం, మనశ్శాంతి పెరుగుతుంది. విడిపోయిన దంపతులు మళ్ళీ ఒకడే కలుస్తారు. కొందరికి సంతానం కలుగుతుంది. వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. కొద్దిపాటి అనారోగ్య సమస్యలునే వాటికి డాక్టర్ను సంప్రదించండి. విద్యార్థులకు అనుకున్న దానికంటే గొప్పగా ఉంటారు. ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది. రాజకీయ నాయకులకి యోగం, పదోన్నతి, ఉన్నత పదవి వచ్చే అవకాశం ఉన్నాయి. మంచి సమయం చెప్పచ్చు. దస్తావేజులు మీ యొక్క ఇవన్నీ కూడాను డాక్యుమెంటేషన్స్ కోసం, పర్మిషన్స్ కోసం ఏమైనా గవర్నమెంట్లో మీరు అప్లై చేస్తుంటే అవన్నీ రాబోతున్నాయి. షేర్ మార్కెట్ కూడా మీకు స్పెక్యులేషన్ బాగా కలిసి వస్తుంది. వ్యవసాయదారులకు బాగుంది. మీడియా రంగం వారికి బాగుంది. సాఫ్ట్వేర్ రంగం వారికి అయితే ఇంకా చెప్పక్కర్లేదు. మీరు సొంతంగా వ్యాపారం, సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చండి. ఈ నెల కూడాను పాజిటివ్ డేస్ 3, 6, 12, 14, 18 ఇవన్నీ కూడా మీకు చాలా కలిసి వస్తుందని కూడా ఉందండి. చంద్రాష్టమం మార్చి 7, 3, 2025 ఉదయం 11:45 నుండి 9, 3, 2025 5:46 వరకు చంద్రాష్టమం ఉంది. ఈ 2.5 రోజులు జాగ్రత్త. ఆరోగ్యం జాగ్రత్త, సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త, వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త, ఇవన్నీ జాగ్రత్త. లక్కీ నంబర్ 7 మరియు 9 అని చెప్పచ్చు. పరిహారం, ఎందుకంటే అర్ధాష్టమ శని తొలగబోతుంది, కానీ స్టిల్ ఉన్నట్టే కదా 25 తారీఖు వరకు. శనివారాల్లో నవగ్రహాలకి ప్రదక్షిణ చేయండి, 19 ప్రదక్షిణాలు. మహావిష్ణువుకి లేదా వెంకటేశ్వర స్వామికి, శ్రీరాముడికి, ఎవరికో మీ పక్కన ఏ దేవాలయం ఉంటే అక్కడ తులసిమాల పైనుంచి కింద వరకు తులసిమాల వేయండి, అర్చన చేయండి. మంగళవారం సుబ్రహ్మణ్య స్వామి వారికి పాలాభిషేకం చేయండి. మీ ఇంటి ఇలవేలుపుకి లేదా తిరుపతి వెంకటేశ్వర స్వామికి కాలి నడకగా వెళ్ళి తలనీలాలు ఇచ్చేసి ముక్కి రండి. అన్ని రకాలుగా మేలు జరుగుతుంది. ఆ శని భగవానుడు పోతూ అనుగ్రహిస్తున్నాడు. దేహి మే బుద్ధి వైశిష్ట్యం, దేహి మే నిత్య యవ్వనం, దేహిమే పరమానందం. దేవజగత్ ఆయన అడిగితే అన్ని ఇచ్చిపోతున్నాడట. అతి శక్తివంతమైనటువంటి కరుంగాలి బాలను కూడా ధరించండి. ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా, సంతోషంగా, ఆనందంగా ఉంటారు. ఈ యొక్క మాల ధరించడం వల్ల అంత పవర్ ఉంది ఈ యొక్క మాలకు. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను మీ కులదైవంలో, ఇష్టదైవానికి దీపం వెలిగించండి. విజయోస్తు.